ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే రేపు పౌర్ణమి అండి. పౌర్ణమి, అందులోనూ చంద్రగ్రహణం. ఈ నెల 18వ తారీఖు అనగా రేపు బుధవారం రోజు. అది మామూలుది కాదండి. ఈ 3 వస్తువులు కనుక మనం తెచ్చి పెట్టుకుంటే ఇంటికి, మనకు ఎంత తిన్నా తరగని ఆస్తి అనేది మనకు చేకూరుతుంది. చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి. పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమిలోపు ఈ 3 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పౌర్ణమి రోజైనా పర్వాలేదు, పౌర్ణమిలోపు ఈ రోజైనా పర్వాలేదు. మనకు కోట్ల ఆస్తి అనేది వచ్చి చేరుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక భాద్రపద మాస పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ 3 వస్తువులను తెచ్చుకుంటే గనక, ఇలా ఈ 3 వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అయితే మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని వస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ 3 వస్తువులు కూడా చాలా శక్తివంతమైనవి, మనకు ధనాన్ని ఆకర్షిస్తాయి అన్నమాట. అలాంటి ఈ 3 వస్తువులు కూడా మనందరికీ అందుబాటులోనే ఉంటాయండి. మన ఇంట్లో దొరికే వస్తువులే అన్నమాట. చాలా శక్తివంతమైనవి. అవి మన ఇంట్లో ఉన్నా కూడా మనం ఒక 10 రూపాయలు అనేది పెట్టి, డబ్బులు అనేది పెట్టి, ఆ రోజు మనం చంద్రగ్రహణం పైగా పౌర్ణమి, ఆ రోజున మనం ఇవి తెచ్చుకుంటే కనుక చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. పౌర్ణమి రోజు మనం తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేస్తానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా అర్థమవుతుంది. ఈ పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మనం ఈ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అలాగే ఈ 3 వస్తువులలో మొదటి వస్తువు ఏంటి అంటే స్వీట్లండి. అవునండి, గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక 1/2 కేజీ కానీ 1/2 కేజీ కానీ నెయ్యితో చేసినటువంటి స్వీట్లు అనేది తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకుంటే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మనకు ఎటువంటి సమస్యలున్నా, ఇబ్బందులున్నా అన్నీ కూడా పోతాయి. ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు అనేటివి ఇంటికి తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇక మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. మీరు ఉండే ధన సమస్యలు కూడా పోతాయండి. కనుక ఈరోజు తప్పనిసరిగా నేతితో చేసిన మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన మిఠాయిలను అమ్మవారి ముందు ప్రసాదంగా పెట్టి నివేదించి, ఆ తర్వాత ఆ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినొచ్చు. అలాగే బయట ఎవరికైనా కూడా పంచవచ్చు. ఇక అలా పంచడం వల్ల తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. లెక్కలేనంత ధనాన్ని ఇస్తుందన్నమాట. మీరు కావలసిన డబ్బు అనేది మీకు చేరినా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం అనేది చక్కగా మారిపోతుంది. ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏంటి అంటే సెంట్ బాటిల్ అండి. మనం సెంటు కొట్టుకుంటాం కదా, అత్తరు అంటాం కదా, అత్తరు రోజా పూలతో చేసేటువంటి వాసన వచ్చేది, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం వాసన వచ్చేది కానీ, అది పన్నీర్ అయినా పర్వాలేదు. మాకు సెంటే దొరకలేదండి దగ్గరలో అనుకున్నప్పుడు పన్నీర్ బాటిల్ అయినా తెచ్చుకోవచ్చు. అది కూడా రోజా పూలతో చేసిందే కదా, మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి పన్నీర్ అయినా పర్వాలేదు. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదండి. ఒక షాప్లో మనం 30 రూపాయలు 40 రూపాయలు పెడితే అత్తర్ బాటిల్ అయినా వస్తుంది, లేదంటే పన్నీర్ బాటిల్ అయినా వస్తుంది. దాన్నైనా తెచ్చుకోండి. ఈరోజు మీరు తెచ్చే ఆ పన్నీర్ బాటిల్ కొని తెచ్చుకోవడం వల్ల మీరు ఎప్పుడూ ఎరగని అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. ఇలా ఈరోజు తెచ్చిన ఆ పన్నీరును కానీ అత్తను కానీ వాటిలో జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు వేసుకొని ఇల్లంతా కూడా చిలకరించండి. దాంతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది.
సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడంతా కూడా తొలగిపోయి ఈ పౌర్ణమి రోజు ఒక సెంటు బాటిల్ అనేది మీరు తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ చిన్న పరిహారం చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజు మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు ఏంటి అంటే ఉప్పును. మనకు తెలుసు కదా, కల్లుప్పు అయినా సరే మనం కొని తెచ్చుకుంటే కనుక మీ జీవితం అద్భుతంగా మారిపోతుందండి. ఉప్పు అంటే మనకు కల్లుప్పు. ఆ కల్లుప్పు అనేది లక్ష్మీ స్వరంగా మనం భావిస్తాం. లక్ష్మీ స్వరూపంగా మనం భావించేటువంటి ఈ కల్లుప్పును మన ఇంట్లో ఉన్నా కానీ కొత్తగా మనం కొని తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఉప్పు తెల్లగా ఉంటుంది, పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు కల్లుప్పును మనం కొని ఇంటికి తెచ్చుకుంటే కనుక చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవికి అన్నదమ్ముడే కదండి. కనుక ఈ పౌర్ణమి రోజు కల్లుప్పును కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా మనకు కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు ఏం చేయాలంటే పరిహారాలు చేసుకోండి. లేదంటే ఆ ఉప్పుని వంటగదిలోనో ఉప్పు డబ్బాలోనో వేసి వాడుకోండి. ఆ ఉప్పు ఏం చేసినా మీకు మంచి జరుగుతుందండి. ఉప్పుతో మనం చాలా విధమైన పరిహారాలు చెప్పుకుంటూ ఉంటాం. ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చు. అలాగే కల్లుప్పుని రహస్యంగా మనం వంటగదిలో ఉదయాన్నే లేచినప్పుడు తాకడం కానీ ఈ విధంగా మనం ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చండి. మంచి శుభ ఫలితాలను కూడా మనం పొందుతాం. అలాగే ఇంకొక వస్తువు ఏంటి అంటే ఈరోజు పసుపును కొన్ని తెచ్చుకున్నా కూడా, పసుపు కొమ్ములు కానీ పసుపును కానీ తెచ్చుకున్నా కూడా మనకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. మీకు రాజయోగం అనేది లభిస్తుంది. కాబట్టి పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించింది. పసుపు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి పసుపును కూడా మనం ఇంటికి కొని తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల శుభాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా కూడా ఒక కొత్త ప్యాకెట్, ఒక 10 రూపాయల ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. చాలా మంచిది. పసుపు ప్యాకెట్ అనేది మనకు ఒక 10 రూపాయలు కూడా వచ్చేస్తుంది. లేదు అంటే ఒక 1/4 కేజీ ప్యాకెట్ కానీ, అర కేజీ ప్యాకెట్ అయినా కూడా తెచ్చుకోవచ్చు. ఇలా ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలా అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన పసుపు కానీ, ఈ 2 పసుపు కొమ్ములు కానీ ఈరోజు మరి కొని తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. ఇలా కొని తెచ్చుకున్న ఈ పసుపు కొమ్ములు కానీ, పసుపును కానీ, ఉప్పును కానీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజలలో వాడుకోండి. వంటగదిలో వచ్చేసి ఉప్పును వాడుకోండి. వంటగదిలో కూడా వాడుకోవచ్చు పసుపుని. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ 4 వస్తువులలో కనీసం 3 వస్తువులు అనేది తప్పకుండా తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఆ 3 వస్తువులు ఉప్పు, అలాగే నెయ్యితో చేసినటువంటి స్వీట్లు, అత్తరు లేక పన్నీరు, పసుపు లేక పసుపు కొమ్ములు ఇలా తెచ్చుకొని అమ్మవారి ముందు ఉంచండి. తప్పకుండా మీకు మంచి లక్ష్మి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం, మంచి సంతోషం అనేది మీ కుటుంబం అంతా కలుగుతుంది. మీ కుటుంబంతో పాటు మీరు హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి. తప్పకుండా మీ లైఫ్లో జరిగే అద్భుతాలు అనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి.